సచ్చరిత్రలో మసీదు మరమ్మతులు చాప్టరు 6 యందు రచయిత గారు మనకి మసీదు మరమ్మతుల గురించి చెప్పారు. అందులో ఏమి ఉంది అంటే, గోపాలరావు గుండుకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. అతను ఉత్సవంలో ప్రారంభించినట్లే మసీదుకు తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకున్నాను. మసీదు మరమ్మతు చేయి నిమిత్తం రాళ్లను తెప్పించి చెక్కించాను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. ఈ పని సాహెబ్ చందోర్కర్ రాళ్ల తాపన పనులు కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగించాను. ఈ పనులు చేయించుట బాబాకి ఇష్టం లేకుండాను. కానీ భక్తుడకు మహల్సపతి కలిగించుకుంట వలన బాబా అనుమతి నిచ్చాను. బాబా చావడిలో పండుకున్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళచే తాపన చేయుట ముగించిరి. అప్పటి నుంచి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసాలతో 1911వ సంవత్సరంలో సభా మండపం పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండాను. కాకాసాహెబ్ దీక్షిత్ దీన్ని విశాలపరిచి పైకప్పు వేయదలిచాను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించాను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటిరి. ఆ మరుసటి దినము ప్రాతకాలంలోనే బాబా చావడి నుండి వచ్చి అది అంతయు చూచి కోపించి వానికి పీకి పారవేశాను. ఆ సమయమందు బాబా మిక్కిలి కోపోద్రిక్తుడయ్యాను. ఒక చేత్తో ఇనుప స్తంభములు పెగిలించుచు రెండవ చేత్తో తాత్య పాటిల్ పీకను పట్టుకొనాను. తాత్య తలపాగా బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేయించాను. బాబా నేత్రంలో నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికి బాబాను చూచుటకు ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులై బాబా తన జేబు నందు ₹1 తీసి అటువైపు ఇచ్చాను. అది శుభసమయందు చేయు ఆహుతి వల్ల కనిపించాను. తాత్య కూడా భయపడను. తాత్యకి ఏం జరుగుతున్నదో ఎవరికి ఏమీయూ తెలియకుండెను. అందులో కల్పించుకుంటకు ఎవరికి ధైర్యం లేకుండెను. కుష్ఠరోగియు బాబా భక్తుడును బాగోచేసిందియా కొంచెము ముందుకు పోగా బాబా వాణ్ణి ఒక ప్రక్కకు త్రోసివేశాను. మాధవరావు ప్రయత్నించగా వానిపై బాబా ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించాను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి జరిపాగాను క్రయమునకు తీసుకొనెను. దాన్ని బాబా స్వయంగా తాత్య తలకు చుట్టెను. తాత్య ప్రత్యేకంగా గౌరవించుటకు బాబా ఇట్లు చేసి ఉండెను. బాబా యొక్క ఈ వైఖరి చూసిన వారెల్లా ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకి ఎట్లా కోపం వచ్చెను? ఎందుచేత ఈ విధంగా తాత్యను శిక్షించెను? వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుండిరి. బాబా ఒకప్పుడు శాంతమూర్తి వల్ల కూర్చుండి అంత్యానురాగంతో మాట్లాడుచుండువారు. అకారణంగా కోపించేవారు. అటువంటి సంఘటన అనేకం కలవు. కానీ ఏది చెప్పవలననే విషయము లేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పెదను అని రచయిత గారు మనకు ఈ 6వ చాప్టర్లో ఇచ్చారు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 6వ అధ్యాయం సంపూర్ణం. ఇంతటితో 6వ అధ్యాయం సంపూర్ణమైనది. తిరిగి మరొక వీడియోలో 7వ అధ్యాయం. ఇందులో ఇంగ్లీష్లో మనకు ఒకటి ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, మనము రికగ్నైజ్ ద ఎక్స్టెన్షన్ of the moral law as governing results, then unansweringly follow this law. మనకు నీతి కూడా ఇస్తుంటారు ప్రతి ఒక్క చాప్టర్కు. ఈ విధంగా కింద ఇంగ్లీష్లో నీతి కూడా ఇచ్చారు. సద్గురు సాయినాథ్ అర్పణమస్తు.